నమస్కారం అండి. ముందుగా మీకు శైలు దిస్ లవ్ స్టోరీ నుంచి సక్సెస్ పొందినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాము. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. పబ్లిక్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా బాగానే చేశారు. అదేవిధంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ ఆల్ మీడియా ఛానల్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. ఎందుకంటే మేము అనుకున్నట్టు తీసాం, అనుకున్న విధంగా రిలీజ్ చేసాం. సో దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. థ్యాంక్ యూ. మరి మొబైల్తో తీశారు కాబట్టి ఎడిటర్ గారు మీకు కష్టం అనిపించలేదా? మొబైల్తో తీశారు కాబట్టి మేకింగ్ వీడియో ఏమైనా కష్టం అనిపించలేదా? సార్ చాలాసార్లు అనిపించింది. డైరెక్టర్ గారిని కూడా చాలాసార్లు అడిగాం, సార్ ఇట్లా సిస్టమ్ ఉండాలి అని చెప్పాం. అయితే అందరూ చేసేటట్టు మనం చేస్తే ఏముంటుంది, మనం చేసేది గొప్పగా ఉండాలి కాబట్టి మనం చేసేది వేరే ఉండాలి కాబట్టి అనేసి డైరెక్టర్ గారు అన్నారు. సరే సార్, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. కానీ ప్రస్తుతానికైతే మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి గత సరిదిద్దలు అయితే కానీ, దొంగలమ్మ అయితే కానీ, ఇప్పుడు మన ఈ శైలుది లవ్ స్టోరీ అండ్ శైలుది గర్ల్ స్టోరీ కూడా నాకే ఎడిటింగ్ ఇచ్చారు. అందుకని ఫస్ట్ నేను డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. వరుసగా ఫిలిమ్స్ అన్నీ నేను ఎడిటింగ్ ఇవ్వడం, అదేవిధంగా వరుసగా ఎడిటింగ్స్ అన్నీ, మ్యూజిక్ ఎడిటింగ్స్ అన్నీ ప్యాకేజ్ గారికి ఇవ్వడం, ఇవన్నీ డైరెక్టర్గా చాలా ఆలోచించి ఇది వీళ్ళకి ఇస్తే చేస్తారు, వీళ్ళకి ఇస్తేనే చేయగలరు అనే ఆలోచనతో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క వాల్యూ ఇచ్చి చాలా కష్టపడ్డ డైరెక్టర్ గారు కూడా. మనోజ్ గారు చెప్పండి సార్. సో ఓకే, శైలు 1 and 2 మొబైల్తో తీశారు కదా? అవునండి. ఈ సరిదిద్దాలి దొంగలమ్మ. అవును సార్. సో ఎనదర్ షార్ట్ ఫిల్మ్ ఏమైనా కెమెరా తీసే అవకాశం ఉందండి, లేదా ఫోన్తో కంటిన్యూ చేస్తారా? అది సార్ అది యాక్చువల్లీ నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ తీయడానికి సరైన ప్రొడ్యూసర్ ఉండి మేము ఎంతైనా పెట్టుకుంటాం, ఎంతవరకైనా పెట్టుకుంటాం, అది ప్రొడ్యూసర్ మీద ఆధారపడి ఉంటుంది సార్. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాకు సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ కూడా అంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టారు. ఏదైనా బై లక్ ఛాన్స్ ఉండి పెద్ద ప్రొడ్యూసర్ వచ్చి మీరు ఇలా చేయండి అంటే ఖచ్చితంగా మేము చేస్తాం సార్. దానికి మరి ప్రొడ్యూసర్ ఇష్టం, మరి మేమేం చెప్పినాం. మాకున్న దీన్ని బట్టి అయితే, మాకున్న టాలెంట్స్ని బట్టి అయితే, ఫోన్ల ద్వారా అయితే మా డైరెక్టర్ గారు అయినా సరే, మా మ్యూజిక్ డైరెక్టర్ అయినా, నేనైనా సరే బై లక్ ఛాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కెమెరాతో తీసి ల్యాప్టాప్ ఎడిటింగ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఓకే ప్రశాంత్ గారు, ఎడిటర్ గారు, మాకు చూసాం కదా ఇవన్నీ మీరు మొబైల్తో తీసినవన్నీ. సో మీ టాలెంట్ బాగుంది. సో కెమెరాతో చేస్తే ఏమైనా ఇంకా బాగుంటుంది కదా నా ఉద్దేశం. ఇప్పుడు మాకు మాత్రం ఎంతైనా ఆశ ఉండదు సార్. మేము కూడా కెమెరా ముందు నటించాలి, మేము కూడా బాగుండాలని మేము అనుకుంటాం. కాకపోతే కొంచెం బడ్జెట్ని కూడా చూసుకోవాలి. మేము బడ్జెట్ని కూడా క్యాల్కులేట్. సో బడ్జెట్ అంటున్నారు, ఈ శైలుది లవ్ స్టోరీకి ఎంత అయింది? బడ్జెట్ ఏమైనా చెప్పగలరా? అది మరి మీ ప్రొడ్యూసర్తో మరి నెక్స్ట్ మీటింగ్ పెట్టుకుని ఆయన అడుక్కోవాలి. ప్రశాంత్ గారు, ఇప్పుడు మ్యూజిక్ కూడా కొడుతున్నారు కదండి? అవునండి. సో మొబైల్లో అది ఎలా సాధ్యమవుతుంది అసలు? అది మీరు ఆడియో ఎడిటర్ గారిని పిలిపించుకుని ఆయనతో మీరు చెప్పరా? మరి మాకు నేను చేయాల్సింది అయితే వీడియో మీకు చూపించడం వరకే. ఆయన వచ్చేసి ఆడియో గురించి ఆయన ఏ విధంగా కష్టపడతారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. మీ డౌట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి సార్. ఏంటి చెప్పండి మనోజ్ గారు, అంటే మొబైల్లో మ్యూజిక్ ఎలా అంటే అసలు సాధ్యం? మొబైల్లోనేనండి. మస్తు షేడ్స్ ఉన్నారా? చెప్పండి సార్. జోక్ సార్, జోక్. ఓకే, లేదు సార్, సీరియస్గా అది ప్రతిదీ కష్టం సార్. ఒకటి కథ రాయడం, తర్వాత ఎడిటింగ్ చేయడం, మ్యూజిక్ చేయడం, 3 కూడా స్మార్ట్ ఫోన్లో చేస్తాం సార్. మాకు సపోర్ట్ ఎప్పుడు మా టీం మెంబర్సే సార్. మా బలం, మా సపోర్ట్ 2 కలిపి వాళ్ళే సార్. మరి మీరు ఎంత కష్టపడుతున్నారు, సబ్స్క్రైబ్ చేసి తక్కువ ఉన్నారు, మీకు ఏం ఫీల్ అనిపించలేదు? అంటే మీరు ఇన్పుట్ ఇస్తున్నారు, అవుట్పుట్ మీకు ఏం రావట్లేదు, దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నా ఉద్దేశం అయితే అది ప్రజల చేతిలో ఉంది సార్. చూసేవాళ్ళు చూసినట్లే వదిలేసుకుంటా, అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం బాగుంటుందని. దాని నుంచి మీకు ఏమీ రాదని తెలిసింది కూడా మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? సార్ ఒక విషయం చెప్పాలి సార్ మీకు. మేము ఈ వీడియోస్ కోసం దేనికోసం మేము ఆశించలేదు. మేము చేసింది ఏంటంటే, మేమైతే ఎలా అనుకున్నామో ఆ కథను తీసి మీకు చూపించాలి, అది అంతే సార్. ఎడిటర్ గారి ఉద్దేశం పడుకోవచ్చా? యాక్చువల్లీ ఫస్ట్ ఈ ప్లాట్ఫామ్ మీదకి మేము ఎక్కింది అయితే మమ్మల్ని మేము కెమెరా ముందు చూసుకోవాలి, ఎలా అయినా మేము కెమెరా ముందు కనిపించాలి అన్న ఆలోచనతో స్టార్ట్ చేసాము. ఏదైతే ఈ ఆలోచనతో స్టార్ట్ చేసామో కొంతవరకు అది మాకు కొంత ఇన్పుట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల యూట్యూబ్ ప్లాట్ఫామ్కి వెళ్తే ఎలా అవుతుంది, ఈ విధంగా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి యూట్యూబ్ ప్లాట్ఫామ్ వరకు వచ్చాను సార్. ఆ ప్లాట్ఫామ్లో ఏమైనా బై లక్ ఛాన్స్ ఉండి మేము
ముందుకు వెళ్ళగలిగితే ఇంకా మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ తీస్తాం, కొత్తగా తీయడానికి కూడా ట్రై చేస్తాం. మరి ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్లు విడగొడతారు కదా, కారణం ఏంటి 2 పార్ట్లుగా విడగొట్టడానికి? అంటే మొత్తం అంతా ఒకేసారి రిలీజ్ చేసేయచ్చు కదా. అవును సార్, చాలా మంది ఇప్పుడు మా సబ్స్క్రైబర్లు కూడా అదే అడిగారు మమ్మల్ని, ఏంటి మొత్తం అంతా ఒకేసారి రిలీజ్ చేసేవచ్చు కదా, ఎందుకు 2 పార్ట్లుగా విడుదల చేశారని చెప్పారు. ఒక్క కారణం ఉంది, ఏదైతే 1 hour స్టోరీ ఉందో దాన్ని 2 ముక్కలు చేయకపోతే, 2 ముక్కలుగా అవ్వకపోతే సబ్స్క్రైబర్స్ ఫస్ట్ స్కిప్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే ఈ షార్ట్ ఫిల్మ్ రేటింగ్ ఉందో అది యూట్యూబ్లో పట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. ఒక ఎఫ్ఎఫ్ఐసి మేనేజింగ్ డైరెక్టర్గా నేను గమనించింది ఏంటంటే అందులో ఏదైతే స్టార్టింగ్ నేమ్స్ వెళ్ళే ఇది ఉందో అక్కడ ఎక్కువగా ప్రజలు స్కిప్ చేయడం జరుగుతుంది. దాన్ని మేము టార్గెట్ చేసి ఏదైతే ఈ స్టోరీ ఉందో దాన్ని 2గా విభజించి ఒక సస్పెన్స్ ఇచ్చి 2వ స్టోరీ మీద ఇంట్రెస్ట్ పుట్టించాలి అని చెప్పేసి డైరెక్టర్ గారితో చెప్పినప్పుడు లేదు నేను కూడా అదే అనుకున్నానని డైరెక్టర్ గారు కూడా అన్నారు. అనే తర్వాత అది 2గా విభజించడం జరిగింది. మీ కాన్సెప్ట్ మాకు నచ్చింది. సరే కొన్ని రానున్న రోజుల్లో ఇంకా షార్ట్ ఫిల్మ్స్ తీస్తారా, లేదంటే ఇంకేమైనా ఈవెంట్స్ కానీ, లేదంటే ఏమైనా మేకింగ్ సాంగ్స్ కానీ ఏమైనా తీయగలరు? అన్నీ చేస్తాం. ముఖ్యంగా అయితే ఇంకొక ఏదైతే ఎఫ్ఎఫ్ఏ మేము ఎంట్రీ ఇచ్చే ఛానల్ ఇది ఏదైతే ఉందో ఎఫ్ఎఫ్ఏ వచ్చి ఇందులో ప్రతి షార్ట్ ఫిల్మ్ అప్డేట్ కూడా వస్తుంది. ప్రతి షార్ట్ ఫిల్మ్ అప్డేట్, దాని యొక్క న్యూస్ ప్రతిదీ కూడా దీనిలో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మెయిన్ ఛానల్ ఉందో ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ యూట్యూబ్ ఛానల్ అనేది ఉందో దాంట్లో కేవలం షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే రిలీజ్ చేస్తాం. ఈ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ ఆల్ మీడియాలో మాత్రం ప్రతి ఈవెంట్ మేము చేసే షూటింగ్ దగ్గర నుంచి ప్రతి ఈవెంట్ అంటే న్యూ మీటింగ్స్ కూడా అందులో అయితే రావడం జరుగుతుంది. సార్ చెప్పండి సార్. సార్ హీరోయిన్ తీసుకురారా సార్? అదే తను కొంచెం బిజీగా ఉంది సార్. మీరు చూసినట్లయితే టీజర్ రిలీజ్ చేసినప్పుడు కూడా తను రాలేకపోయింది సార్. ఓకే సార్, బిజీ పర్సన్. ఎలా అనిపించింది యాక్టింగ్ చేసినప్పుడు, కెమెరా ముందు మీరు వెళ్ళినప్పుడు? అదే సార్, అది మనం వెనకుండి చేయించడం అనేది ఒక రితం, మనమే ముందుండి చేయాలనేది చాలా కష్టం అండి. అది చాలా చాలా కష్టం అది. ఎందుకంటే మాటలనేది వెనకతలో నిన్నైనా మనం మాట్లాడి చేయించుకున్నాం, ఎదురొచ్చి నటించాలని చాలా కష్టం సార్. సో ట్రై చేశాను. సో దాని రిజల్ట్ అనేది మీరే చెప్పాలి ఎలా ఉందో ఏంటనేది, రిలీజ్ అయింది కాబట్టి. సో ఇది నాకు ఫస్ట్ టైం సార్ చేయడం. సో ఎడిటర్ గారు, శైలు ది లవ్ స్టోరీలో మీరు కష్టపడ్డారు, ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. పార్ట్ 2లోని మీరు చెప్పే ఏమైనా అప్డేట్ ఏమైనా ఇవ్వగలరా? అంటే ఎలా ఉండబోతుంది? స్టోరీకి డబుల్ ఉండాలనే చూసుకున్నాం సార్. ఎందుకంటే ఏదైతే ఫస్ట్ పార్ట్ 1 ఉందో పార్ట్ 1కి పార్ట్ 2 హైలైట్గా ఉండాలని కోరుకుంటాం అందరం. దానికి తగ్గట్టు దానికి మించే ఉంటుంది మ్యాక్సిమం. అది మీరు చూసి చెప్పాలి, అది నేను చెప్తే మా డబ్బు నేను కొట్టుకున్నట్టు. ఖచ్చితంగా సార్ బాగుంటుంది. అది కూడా అదే టైమింగ్ ఎంత ఉంటుంది అంటారు? డ్యూరేషన్ పార్ట్ 1కి మించే ఉండొచ్చు, 35-40 వరకు వెళ్ళొచ్చుది. ఎందుకంటే ఫైనల్ కాబట్టి ఇంచుమించు చాలా చూపించాలి కాబట్టి. సో చివరిగా మీ ఇద్దరికి మరి థ్యాంక్స్. మరి సబ్స్క్రైబర్కి ఏమైనా చివరిగా ఏమైనా చెప్పగలరా ఇద్దరు? సబ్స్క్రైబర్ చెప్పే ముందు ఒక విషయం, హీరోయిన్ గారికి ఫస్ట్ థ్యాంక్స్. ఎందుకంటే ఆవిడ వచ్చి ఆ యాటిట్యూడ్గా యాక్టింగ్ చేయకపోతే మెయిన్ మా టీం ఏదైతే ఉందో ఫస్ట్ డిసప్పాయింట్ అవుతుంది. ఏదైతే షెడ్యూల్ ప్లాన్ చేసుకుని డైరెక్టర్ గారు చెప్పారో. సో హీరోయిన్ ని ఎలా చూస్ చేస్తున్నారు? అది మరి డైరెక్టర్ గారు కాంటాక్ట్ అయ్యారు. డైరెక్టర్ గారు మీరు హీరోయిన్ ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఆవిడే ఎందుకు దీనికి పెట్టాలని అనుకున్నారు? నేను ఈ కథలో 3 అమ్మాయిలు కలిసారండి. కథ అంటే నేను అమ్మని చెప్పలేదు, ఎవరికి కథ ఎక్స్ప్లెయిన్ చేయనండి. ఫస్ట్ అమ్మాయిలు చేస్తారా చేయరు అనేది అడుగుతారు. అలా 2 మమ్మల్ని రిజెక్ట్ చేశారు, ఏం చేస్తానులే అన్నట్టుగా. సో తర్వాత తన నా ఫ్రెండే. సో తనని కలిసాక కథ గురించి ఇలా పలానా స్టోరీ షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నానని చెప్పి తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే తను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే అన్నది, నేను చేస్తాను, నేనే చేస్తాను అన్నది. సో ఆ ఫస్ట్ రోజు వెంటనే వైజాగ్ వెళ్ళి షూటింగ్ స్టార్ట్ చేశాను సార్. ఓకే, మరి ఈ 2 అదే శైలు ది లవ్ స్టోరీలో మీకు ఇష్టమైన సీన్ ఏమని చెప్పగలరు? మీ ఫేవరెట్ సీన్? లవ్ స్టోరీలో సార్, హలో మేడం, మీ ఫ్యాన్స్ ఇన్ వెయిటింగ్. సో చాలా బాగా. సో మరి షూటింగ్ టైంలో మనోజ్ గారు ఎలా ఉండేవారు? ఎడిటింగ్ రూమ్లో కానీ ఎలా ఉంటారు మీకు? లేదు సార్, అప్పుడు చాలా ఫ్రీగా ఉంటారు. డైరెక్టర్ గారు ప్రశాంత్ గారి గురించి ఏమైనా
ఎడిటింగ్ చేసే టైంలో నేను ఒక విషయం చెప్పాలండి. హాస్పిటల్ సీన్ ఉంది కదా సార్, అది ఓకే బిడ్డను ఎత్తుకొని లవ్ స్టోరీ. ఎడిటర్ గారు చాలా కష్టపడ్డారు ఆ గ్రాఫిక్స్. అదే కాదు, రేపు పొద్దున్న రిలీజ్ అయిన గన్ స్టోరీలో కూడా కమిషనర్ కార్యాలయం కోఆర్డినేషన్ అంతా గ్రాఫిక్స్ సార్. చాలా బాగా తీశారు. ఆ గ్రాఫిక్స్కి చేయడం అనేది చాలా కష్టం అది, ఎందుకంటే ఒక ఫోన్లో తీయడం అనేది చాలా కష్టం. అది మామూలు షూటింగ్ అనేది పర్వాలేదు, ఎలా తీసేసినా సెట్ అయిపోతుంది. కానీ ఆ గ్రాఫిక్స్ దగ్గరికి వస్తే ఎక్కడ ఏది పెరిగినా చేసినా ఆ ఫుటేజ్ అనేది పోదు సార్. సో అది అంత బాగా ఇచ్చారంటే అది మన ఎడిటర్ గారు. ఈ ఇంటర్వ్యూలో కనీసం మీ కష్టాలను గుర్తుంచుకుని ఏమైనా వీడియో ఏమైనా రిలీజ్ చేయగలరా? అంటే మేకింగ్ వీడియో టైప్లో ఏమైనా? ఓకే, తప్పకుండా సార్. మేము ఇప్పుడు దాకా షార్ట్ ఫిల్మ్ ఎలా తీసామనేది మాకే కాదు మీకు కూడా తెలియాలి. సో ఖచ్చితంగా ఎఫ్ఎఫ్ ఆల్ మీడియా ఛానల్లో రిలీజ్ చేస్తాం. 2 డేస్లో మేకింగ్ వీడియో అనేది రిలీజ్ 2 డేస్లో సార్? ఇంకేమైనా? 2 డేస్లో సార్. చివరిగా మీ ఇద్దరికి మరి థ్యాంక్స్. మరి సబ్స్క్రైబర్కి ఏమైనా చివరిగా ఏమైనా చెప్పగలరా ఇద్దరు? చూస్తూనే ఉంటున్నారు, దానికి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేస్తే మాకు మరిన్ని వీడియోలు మా నుంచి మీకు వస్తాయి. సో మీరు చూసి వదిలేకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సార్ థ్యాంక్ యూ. మరి మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ అయిన ప్రశాంత్ గారికి, డైరెక్టర్ అయిన మనోజ్ గారికి ఫ్రెండ్స్ ఫర్ ఆల్ మీడియా ఛానల్ తరఫున మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని చెప్తున్నాము. థ్యాంక్ యూ.